సొంతంగా వ్యాపారం చేయాలని చాలామంది కలలు కంటారు. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించక ఎక్కువ మంది వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ప్రధానమంత్రి ముద్ర యోజన. ఈ పథకం ద్వారా యువతకు, మహిళలకు వ్యాపారం చేసుకునేందుకు ఆర్థికంగా అండగా నిలుస్తుంది. ఎలాంటి హామీ లేకుండా 50,000 నుంచి 20 లక్షల వరకు రుణాలు అందిస్తుంది. ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం కింద మహిళలకు ప్రత్యేక రాయితీలు కూడా ఉన్నాయి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించడం, చిన్న తరహా సంస్థలు, చిరు వ్యాపారులకు ఆర్థికంగా చేయూత అందించేందుకు కేంద్రం పీఎం ముద్ర యోజన స్కీమ్ను 2015లో ప్రారంభించింది. వ్యవసాయేతర రంగాల్లో నిమగ్నమై ఉన్న చిన్న తరహా సంస్థలకు, వ్యక్తులకు రుణాలు అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. 2025 ఏప్రిల్ 8 నాటికి ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ 10 ఏళ్లలో 33 లక్షల కోట్ల రూపాయల ముద్ర రుణాలు పంపిణీ చేసినట్లుగా కేంద్రం తెలిపింది. బ్యాంకుల ద్వారా ఈ రుణాలను మంజూరు చేస్తారు. లబ్ధిదారులకు ముద్ర కార్డు కూడా జారీ చేస్తారు. ఇది ఒక డెబిట్ కార్డు. దీని ద్వారా లబ్ధిదారుడు తమ లోన్ ఖాతా నుంచి అవసరమైనప్పుడు డబ్బు తీసుకోవచ్చు.